హలో అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యామండి. ఈరోజు క్లైమేట్ అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. యూజువల్గా ఎండ ఎక్కువగా ఉంటేనేమో చెమట పట్టేసి చిరాగ్గా అనిపిస్తుంది. అదే వర్షం వచ్చిందనుకోండి, బయట ల్యాండ్ అంతా వెట్గా మురిగ్గా ఉండి బయటకు అసలు అడిగే పెట్టబుద్ధి అవుతుంది. కానీ క్లైమేట్ ఇలా ఉందనుకోండి, ఎంత జర్నీ అయినా చేయబుద్ధి అవుతుంది. సో ఈరోజు వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. మాకు జర్నీ అస్సలు తెలియట్లేదు. సో ఇప్పుడు మన తణుకు వాళ్ళందరికీ ఫెమిలియర్ అయిన ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. ఎక్కడికి అనుకుంటున్నారా? మన వెంకట్రాయపురంలో ఉన్న ఆంధ్ర షుగర్స్ పార్క్ అయితే వెళ్తున్నామండి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనే అండి. అందుకని ఫస్ట్ పార్క్ వెళ్ళి అక్కడి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అయితే అనుకున్నాము. సో ఇప్పుడు మనం పార్క్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా, ఆ వ్యూ అయితే ఎంత బాగుందో. రోడ్కి బోత్ సైడ్స్ కూడా గ్రీనరీతో నిండిపోయింది. సిటీస్లో అయితే లాట్ ఆఫ్ పొల్యూషన్ అండ్ ట్రాఫిక్ అండి. ఇలాంటి ఎన్విరాన్మెంట్ అయితే అస్సలు ఉండదు. సో ఫైనల్లీ మనమైతే ఆంధ్ర షుగర్స్ పార్క్ అయితే రీచ్ అయిపోయాము. ఈ ప్లేస్ చూడగానే మా చిన్నప్పటి మెమరీస్ అన్నీ అలా రివైండ్ అయ్యాయండి. చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అయిపోయి హోంవర్క్ చేసుకొని ఈవినింగ్ 6 కల్లా అయితే పార్క్ వచ్చేసి ఒక 2 అవర్స్ అయితే కంపల్సరీ ఆడేసుకునే వాళ్ళం అండి. పెద్ద గ్యాంగే ఉండేదనుకోండి, అందరం కలిసి ఆడుకునేవాళ్ళం. ఎలాంటి గేమ్స్ అంటారా, హైడ్ అండ్ సీక్, నీలబండ, ఇలాంటివి. మీలో ఎంతమంది చిన్నప్పుడు ఇలాంటి గేమ్స్ ఆడేవాళ్ళు? నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి. చూసారు కదా ఈ వ్యూ ఎంత బాగుందో, ఆ ట్రీ, ఆ గ్రీనరీ. ఇది వరకు అయితే ఓన్లీ తార్ రోడ్ ఉండేదండి. ఈ ఫ్రంట్ అంతా కూడా ఇప్పుడు టైల్స్ అయితే వేస్తారు పార్క్లో. లుక్ అయితే చాలా బాగుంది కదా, చాలా ప్లెజెంట్గా ఉంది. సో మీకు పార్క్ ఓవరాల్గా ఎలా ఉంటుందో ఒక వ్యూ అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ చూసేయండి. మా లియో బూస్ట్ వాళ్ళని తీసుకొని వచ్చి ఉంటే వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళండి. మాకు కూడా వాళ్ళతో పాటు ఆడుకున్నట్టు టైం స్పెండ్ చేసినట్టు ఉండేది. బట్ నెక్స్ట్ టైం ఫర్ ష్యూర్ వాళ్ళని తీసుకుని అయితే వద్దామని ఫిక్స్ అయ్యాము. చూసారు కదా, ఈ పార్క్లో మనకి ఫౌంటైన్ కూడా ఉంది. ఇక్కడ మనకి టెంపుల్ కూడా ఉంటుందండి. అండ్ మేమైతే కొంతసేపు అలా రీల్స్ ఇంకా కొన్ని మంచి పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకున్నాము. మీలో ఎంతమంది తాతయ్య ఫస్ట్ ట్రై చేశారు ఆంధ్ర షుగర్స్ పార్క్ విజిట్ చేసినప్పుడు? నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి. ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక మినీ గార్డెన్ అయితే ఉందండి. చూసారు కదా, ఈ ప్లాంటేషన్ అంతా మా తాతయ్య గారు ఆయన ఓన్ ఇంట్రెస్ట్తో చేస్తూ ఉంటారు. ఇంట్లో కావాల్సిన వెజిటేబుల్స్, పచ్చిమిర్చి, టొమాటో, వంకాయ, కరివేపాకు, ఇలాంటివన్నీ కూడా సో ఇంట్లోనే ఆర్గానిక్గా పెంచుతారనమాట. సో ఆయన అడిగి కొన్ని టిప్స్ అయితే తీసుకుంటాను ఈసారి. మన ఇంటి దగ్గర కూడా ట్రై చేద్దాం ప్లాంటేషన్ అయితే. సో ఇంక ఇక్కడ లైట్గా టిఫిన్ చేసి మా లియో బూస్ట్కి కొన్ని పెట్ ప్రొడక్ట్స్ అయితే తీసుకుని ఇంటికి వచ్చేసామన్నమాట. చూసారు కదా లియో బూస్ట్ని. ఇక్కడైతే అన్బాక్స్ చేసేస్తున్నాము. వాళ్ళ ట్రీట్స్ ఏమైతే వచ్చాయో, ఆన్లైన్ డెలివరీస్ లేదా ఇంకా మేము ఇందాక తీసుకొని వచ్చిన ఐటమ్స్ కూడా. సో ఇదైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి, పెడిగ్రీ ప్రో. ఇదైతే మనకి ఒక మినీ ప్యాక్ కూడా అయితే ఫ్రీగా ఇచ్చారు. చూసారు కదా, నేనైతే పెడిగ్రీ ప్రో అడల్ట్ అయితే మా బూస్టర్ గాడికి యూస్ చేస్తామండి ఈ కిబల్స్. సో ఈ కిబల్స్ ఎలా ఫీడ్ చేయొచ్చు అంటే, కొంచెం వాటర్ వేసి అవి కొంచెం ఉబ్బుతాయి. సో ఆ విధంగాను ఫీడ్ చేయొచ్చు. అండ్ డ్రై కిబుల్స్ కూడా అయితే ఫీడ్ చేయొచ్చు. సో వాటికి డైజెషన్ మంచిగా అవ్వాలంటే కొంచెం ల్యూక్ వామ్ వాటర్లో నానబెట్టిన కిబుల్స్ అయితే మంచిదన్నమాట. ఇక్కడ చూసారా మా చెల్లి, లియో చిన్న ప్యాకెట్ ఏమో నీకు, పెద్ద ప్యాకెట్ ఏమో బూస్ట్ అన్నయ్యకి అని ఇద్దరిని ఆట పట్టిస్తుందండి. మా లియో గాడికి అయితే ఎన్నండి ఫీడ్ చేస్తామండి. పెద్దవాడికి వచ్చేసి పెడిగ్రీ ప్రో అడల్ట్ అనమాట. ఇంకా ఇక్కడ అయితే గ్రేవీస్ ఉంటాయి కదా, పెడిగ్రీ గ్రేవీస్, అవి కూడా తీసుకున్నాము. కంప్లీట్ బాక్స్ అయితే తీసేసుకున్నాము.
ఈచ్ పెడిగ్రీ గ్రేవీ వచ్చి మనకి 40 రూపీస్ అయితే పడిందండి కాస్ట్. పెడిగ్రీ గ్రేవీస్ అయితే పప్పీదే తీసుకుంటాము. ఇవైతేనే మా వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఈ బాక్స్లో అయితే 30 ప్యాకెట్స్ అయితే వస్తాయి పెడిగ్రీ గ్రేవీస్. సో నెక్స్ట్ ఇక్కడ మా బూస్ట్ గార్డ్ అయితే మా అక్క అన్నీ ఓపెన్ చేస్తుంది కానీ ఏం ఫీడ్ చేయట్లేదు అని చూస్తున్నాడు. లియో కూడా అలానే వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళ అక్క అయితే ఒక ట్రీట్ ఇచ్చింది లియోకి, బూస్టుకి. చూసారు కదా మా లియో ఎలా తింటున్నాడో. ఇదైతే పెడిగ్రీ డెంటల్ స్టిక్స్. ఇవి ఏంటంటే డెంటల్ స్టిక్స్ అయితే మన టీత్ టార్టర్ బిల్డప్ ఇంకా బ్యాడ్ బ్రీత్ కంట్రోల్కి అయితే బాగా హెల్ప్ఫుల్. జ్ఞాలర్స్ బోన్ అయితే మా వాళ్ళ రీసెంట్ ఫేవరెట్స్. ఇందులో లార్జ్, మీడియం, స్మాల్ సైజ్ అయితే ఉంటాయి. ఇది అయితే వాళ్ళ ఫేవరెట్ అండి, హాట్ డాగ్ అనమాట. ఇందులో 2 ఫ్లేవర్స్ అయితే ఈసారి ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాను. ఒకటి చికెన్ అండ్ లివర్, ఒకటి చికెన్ మీట్ అనమాట. సో చికెన్ మీట్ అయితే కొత్తగా తీసుకున్నాను. ఈసారి మా వాళ్ళు తిన్నాక వాళ్ళు ఎక్కువ ఏది ఇష్టంగా తిన్నారనేది మీకైతే అప్డేట్ చేస్తాను. చెప్పాను కదా జ్ఞాలర్ స్పూన్లో చిన్న సైజు ఉంటాయని. సో ఇవి లియోకి అయితే స్మాల్ ఇస్తాము, బూస్టుకి అయితే పెద్దది ఇస్తాము. మా లియో గడి మాత్రం ఆగట్లేదు, ఇంకేమున్నాయని తొంగి తొంగి చూసినట్టు. చూసారా, ఈ ప్రోకోట్ షాంపూ అయితే బూస్టుకి యూస్ చేస్తామండి. వాడికి బాడీ ఎలర్జీ రాకుండా కానీ బాగా యూజ్ అయింది. ఫస్ట్లో లొజాలో యూస్ చేసేవాళ్ళం. ఇవి ఫస్ట్ బ్యాక్ నుంచి అయితే 2-3 టైప్స్ ఆఫ్ ట్రీట్స్ అయితే తీసుకున్నాము. ఒకటి చికెన్ టెండర్, ఒకటి అయితే చికెన్ కార్డ్ అండ్ స్టిక్. ఇది జర్హై నుంచి మిల్క్ ఇచ్చు, మా లియో గడి ఫేవరెట్ ట్రీట్స్ అన్నమాట. ఇక్కడ చూసారా, మా లియో అయితే అస్సలు నాకు ఏం ట్రీట్స్ పెట్టట్లేదు, నాకు ఇప్పుడే పెట్టేయాలి అన్నట్టు తెగ అల్లరి చేసేస్తున్నాడండి. మీట్ జర్క్స్ కూడా తీసుకున్నాను, 2 ఫ్లేవర్స్, బార్బిక్యూ చికెన్ అండ్ చికెన్ లివర్ ఫ్లేవర్ ఒకటి. ఎప్పుడైతే బార్బిక్యూ చికెనే తింటారో. సో ఇదైతే పెడిగ్రీలో పప్పీ వచ్చింది. సో ఒక ట్రయల్ ప్యాక్ అయితే తీసుకున్నాను, బూస్ట్ గార్డ్ ఇష్టంగా తింటాడేమో చూద్దాం అన్నట్టు, చికెన్ అండ్ మిల్క్ కాంబినేషన్లో. ఇవి ప్యూర్ పెట్ నుంచి బిస్కెట్స్. మనం ఎలా అయితే ఈవినింగ్ టైం బిస్కెట్స్ అవి తినాలి అని అనుకుంటాము, వీళ్ళు మా లియో గాడైతే ఎస్పెషల్లీ నైట్ టైము వాడికి ఆకలి వేస్తుంది, అప్పుడు ఈ చికెన్ అండ్ మటన్ ఫ్లేవర్ బిస్కెట్స్ అయితే ఫీడ్ చేస్తాను. ఇక్కడ మా బూస్ట్ గార్డ్ అయితే అలిగి మా అక్క ఇంకా అన్నీ చూపిస్తుంది కానీ నాకేం ఫీడ్ చేయట్లేదని చూస్తున్నాడు. మా లియో గాడైతే పట్టు వదిలిన విక్రమార్కుడిలాగా ఏదో ఒకటి ఓపెన్ చేసుకొని తినేద్దామని ట్రై చేస్తున్నాడు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో కోసం అయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి.